బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. తెలంగాణలో కమలం టార్గెట్ కారును ఢీకొట్టాలి. అందుకు గాలిలో కాకుండా గ్రౌండ్ లో ఉండి పనిచేయాలట. తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం కూడా చేశారట. ఏమేమి చెయ్యాలో పూసగుచ్చినట్టు చెబుతున్నారట. గ్రౌండ్ లెవెల్ రియాలిటీని వెంటనే తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి ఒక యాప్ను సిద్ధం చేసింది బీజేపీ. ఈ యాప్ ఆపరేషన్తో బీజేపీ నేతల పనితీరు ఇట్టే తెలుస్తుందని అధిష్టానం భావిస్తుంది. అసలు యాప్ పనితీరు ఎలా ఉంటుంది, దీనిపై కమలం టీం ఏమంటుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణపై బీజేపీ యాక్షన్ ప్లాన్. గ్రౌండ్ రియాలిటీపై అధిష్టానం ఫోకస్. బీఆర్ఎస్ని గద్దెదించడమే బీజేపీ లక్ష్యం. యాప్ ప్రయోగంతో బీజేపీ సర్వే. కమలనాథుల పనితీరుపై యాప్లో మార్పులు. ప్రతి నియోజకవర్గంలో యాప్ ఇన్ఛార్జీల నియామకం. తెలంగాణలో బీజేపీ బలమైన అడుగులు వేస్తోంది. రానున్న ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంది. అయితే ప్రజాక్షేత్రంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రజలలోకి బీజేపీ నాయకులు బలంగా వెళ్తున్నారా? క్షేత్రస్థాయిలో పార్టీ ఏ మేరకు బలోపేతం అవుతుంది? ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీ పరిశీలన చేయడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా కార్యక్రమం ఏ విధంగా జరిగింది అన్న దానిపై గ్రౌండ్ రియాలిటీ చెక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ని గద్దెదించాలని బీజేపీ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రజాక్షేత్రంలో పర్యటనలు చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టే కమలం నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కూడా చేస్తున్నారు. అయితే తాము ప్రజల్లోకి బలంగా వెళ్తున్నామని, ప్రజలు తమను ఆదరిస్తున్నారని బీజేపీ నేతలు అధిష్టానానికి చెప్తుండగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించిన బీజేపీ అగ్రనాయకత్వం గాలిలో కాదు గ్రౌండ్లో పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేందుకు బీజేపీ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. కమలనాథుల పనితీరును చెక్ చేయడానికి ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది బీజేపీ అధిష్టానం. ఆ యాప్ ద్వారా బీజేపీ నేతలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించనున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు నేతలు అధినాయకత్వానికి మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేసేవారు. అయితే ఇక ఎవరేం చెప్పినా వినబోమని, పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం నిర్వహించినా ఖచ్చితంగా ఫోటోలు, వీడియోలు యాప్లో అప్లోడ్ చేయాలని బీజేపీ అధినాయకత్వం సూచించిందని సమాచారం. ఇక పార్టీ పెద్దలు ఏ కార్యక్రమం జరిగినా ఎంత బాగా జరిగింది, ఎంత బాగా నిర్వహించారు అనేది యాప్లోనే చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలంతా కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రతి చోట జరిగిన బీజేపీ కార్యక్రమాలను, వారు నిర్వహించిన తీరును చూడొచ్చని చెప్తున్నారు. ఈ యాప్ ఆపరేషన్ యాక్సెస్ ఉన్నవారు తమ పరిధిలో జరిగిన కార్యక్రమాల వివరాలను, వాటికి సంబంధించిన ఫోటోలను యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఇటీవల నరేంద్ర మోదీ
మన్ కీ బాత్ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఫోటోలు తీసి బీజేపీ యాప్లో అప్లోడ్ చేశారట తెలంగాణ బీజేపీ నేతలు. ఇక ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో బీజేపీ నిర్వహించాలని భావిస్తున్న కార్నర్ మీటింగులను కూడా బాగా నిర్వహించి వాటిని కవర్ చేసి యాప్లో అప్లోడ్ చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం చేసిందని సమాచారం. దీనికోసం ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్ఛార్జీలను బీజేపీ నాయకులు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక యాప్ ద్వారా తాము చేసిన కార్యక్రమాలను అధిష్టానానికి చూపించడానికి కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొందరు ఈ విధానం పట్ల అసహనం వ్యక్తం చేస్తుంటే మరికొందరు యాప్లో ఫోటోలు అప్లోడ్ చేయడం కోసమైనా కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిర్వహించి తీరాల్సిందేనని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో నేతలు చెప్తున్న విషయాలు నమ్మని బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిదీ గ్రౌండ్ రియాలిటీ చేయాలని నిర్ణయించుకొని వారే స్వయంగా యాప్ ద్వారా పనితీరును అంచనా వేయనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ప్రగతి భవన్ రాజ్ భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంది. అసెంబ్లీ సమావేశాలు మంటలపై నీళ్లు చల్లేశాయి. సభలో కారు సర్కార్పై తమిళసై ప్రశంసిస్తూనే ప్రసంగం దంచేశాయి. ఇదే ప్రసంగం ఇప్పుడు ఆమె ప్రయాణానికి కారణమైందా అంటే అవుననే అంటున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గవర్నర్ తీరుపై ఇప్పుడు బీజేపీ గరమైతుందని, త్వరలోనే స్థాన బదిలీ తప్పదని జోసెం చెబుతున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గవర్నర్ తమిళసైకి స్థానచలనం. తమిళసై తీర్పై బీజేపీలో అసంతృప్తి. బీఆర్ఎస్తో సయోధ్యపై అసహనం. అసెంబ్లీలో బీఆర్ఎస్ సర్కార్పై ప్రశంసలు. తమిళసైకి స్థానచలనం తప్పదన్న జగ్గారెడ్డి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు స్థానచలనం సంభవించబోతుందా? ఆమె వ్యవహార శైలి, పనితీరు పట్ల బీజేపీ నాయకుల్లో అసంతృప్తి మొదలైందా? అధికార భారత రాష్ట్ర సమితితో సయోధ్య కుదుర్చుకోవటం వారిని అసహనానికి గురిచేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమెను తప్పిస్తారని, గవర్నర్ ను మార్చుతారనే ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పండితులు సైతం ఇదే అంశంపై సంభాషణలు షురూ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రచ్ఛన్న యుద్ధానికి దాదాపు తెరపడినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ తో కేసీఆర్ ప్రభుత్వం సయోధ్య కుదుర్చుకుందని, ఇందులో భాగంగానే ఆమెపై హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుందనే అంచనాలు వెలువడ్డాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రతిపాదనలపై గవర్నర్ సంతకం చేయలేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది. ఇందులో భాగంగా తమిళసైపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రతిపాదనను ఆమోదించేలా గవర్నర్ కార్యాలయాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించిన కొన్ని గంటల్లోనే దాన్ని ఉపసంహరించుకుంది.
అంతకుముందు గవర్నర్ వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్న తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ ని కలిశారు. మర్యాదపూర్వకంగా ఆమెతో భేటీ అయ్యారు. దీంతో గవర్నర్ ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణానికి తెరదించినట్టయింది. ఆ తర్వాత అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందంటూ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన ఆమె ప్రసంగంలో ఎక్కడా వినిపించలేదు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తుందని కితాబిచ్చారు. సంక్షేమ పథకాలను ఆమె ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ బీజేపీ నేతలను అసహనానికి గురిచేశాయని, ఆమె వ్యవహార శైలి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. గవర్నర్ తమిళసైకి కేసీఆర్ కి మధ్య రాజీ కుదిరినట్టుందని, అసెంబ్లీలో ఆమె ప్రసంగాన్ని చూస్తే అది స్పష్టమవుతుందని అన్నారు. గవర్నర్ మరో మార్గం లేక అలా ప్రసంగించి ఉండొచ్చని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నాయకుల్లో అసంతృప్తి నెలకొనుందని జగ్గారెడ్డి స్ట్రైట్ గానే చెప్పారు. ఇదే సమయంలో తమిళసైని తెలంగాణ నుంచి మార్చొచ్చని అభిప్రాయపడ్డారు. తమకు సొంత పార్టీ కంటే బీజేపీ చరిత్రే బాగా తెలుసునని, అందుకే తాను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్తున్నానని అన్నారు. కేసీఆర్ కిట్ వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాలేదని పేర్కొన్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? 2019లో ఓడిపోయినా అమేఠీ నుంచి బరిలో దిగుతారా? ఆయన గెలిపించినా వాయనాడ్ నుంచి పోటీ చేస్తారా? ఈ రెండూ కాకుండా మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా అంటే అది ఇప్పుడే చెప్పే విషయం కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ లేదా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేనో మరొకరో నిర్ణయించే విషయం కూడా కాదు. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆయనే స్వయంగా నిర్ణయించుకుంటారని పార్టీ నాయకులు అంటున్నారు. ఇంతకీ రాహుల్ రంగంలోకి దిగే ప్లేస్ ఏది? తెలంగాణ వైపు రాహుల్ చూపు. మెదక్ పార్లమెంటు స్థానంపై నజర్. ఇందిరమ్మ వారసుడిగా బరిలోకి. అమేఠీ వైపు కన్నెత్తి చూడని రాహుల్. అధిష్టానం సైతం రాహుల్ నిర్ణయానికే జై. రెండు 2024 ఎన్నికలకు జీవన మరణ సమస్యగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి ఎన్నికల సన్నాహకాలకు శ్రీకారం చుట్టింది. ముందుగా గత 2019 ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలు ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. వీఐపీ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సహజంగానే గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ ప్రముఖుల్లో రాహుల్ గాంధీ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. కాబట్టి ముందుగా అమేఠీలో సర్వే నిర్వహించారు. నిజానికి 2019లో ఓడిపోయిన తరువాత రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గం వైపు పెద్దగా కన్నెత్తి కూడా చూడలేదు. 1-2 సందర్భాల్లోనే ఏవో చుట్టపు చూపుగా వెళ్లారే తప్పించి సొంత నియోజకవర్గం అని ప్రత్యేకతను చూపలేదు. మరో వంక రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి హోదాలో తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రెండు 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమేఠీ అసెంబ్లీ సహా అమేఠీ లోక్సభ నియోజకవర్గం
పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఎక్కడా కాంగ్రెస్ ఒక్క సీటు అయినా గెలవలేదు. మొత్తంగా 5లో 3 సీట్లు బీజేపీ, 2 సీట్లు ఎస్పీ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే సెకండ్ ప్లేస్లో నిలిచింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో థర్డ్ ప్లేస్కే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో మాత్రం 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ కంటే అమేథీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. 2019లో అమేథీ నుంచి ఓటమిని చవిచూస్తున్న రాహుల్ గాంధీ ఈసారి అమేథీలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం అమేథీలోనే కాదు మొత్తం యూపీలోనే కాంగ్రెస్ పార్టీ ఖాయంగా గెలిచే లోక్సభ సీటు ఒక్కటి కూడా లేదని అంటున్నారు. చివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీలో కూడా ఈసారి కాంగ్రెస్ గెలుపు కష్టమే అంటున్నారు. ఓవైపు ఈసారి సోనియా గాంధీ పోటీ చేయకపోవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేయరని కూడా అంటున్నారు. అయితే అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేది రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాలని పార్టీ సీనియర్ నాయకుడు తారిక్ అన్వర్ అభిప్రాయపడ్డారు. అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయకపోతే ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని, అలాగే రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ కూడా పోటీ చేయకపోతే నెహ్రూ కుటుంబ బంధువు షీలా కౌల్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే గాంధీ కుటుంబం తీసుకునే తుది నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మరోవంక భారత జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ని బాగా పెంచింది. ఈ నేపథ్యంలో ఆయన 1 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నారని కూడా అంటున్నారు. రాహుల్ పోటీ చేసేందుకు పరిశీలనలో ఉన్న నియోజకవర్గాల్లో మెదక్ నియోజకవర్గం కూడా ఉంది అని అంటున్నారు. 1980 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 లక్షల మెజార్టీతో గెలుపొందారు. అందుకే రాహుల్ గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించడంతో ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.